నరసరావుపేటలో మార్చి 18న ప్రభుత్వం తరపున స్థానిక షాదీఖానాలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే అరవిందబాబు తెలిపారు. నరసరావుపేట ఇఫ్తార్ విందుకి ప్రభుత్వం 5 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అదేవిధంగా నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్న ముస్లిం మైనారిటీ సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మరి ప్రభుత్వం తరఫున దాదాపు మరి రంజాన్ ఇఫ్తార్ విందుకి ₹1.5 కోటి మంజూరు చేయడం జరిగింది. ఒక నర్సాపేటకి 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. రేపు 18వ తేదీన షాదీఖానాలో సాయంత్రం పూట ఇఫ్తార్ విందు ఇవ్వడానికి మరి నర్సాపేట నుంచి కలెక్టర్ సిద్ధంగా ఉన్నారు కాబట్టి దాదాపు 2,000 మంది ముస్లిం సోదరులు దీనికి హాజరవ్వాలి. మరి వారందరూ కూడా ఇన్విటేషన్ పంపుతాము. అందువల్ల ఈ రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు కోసం కానీ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మనకి నర్సాపేట కేటాయించడం జరిగింది కాబట్టి మరి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.